కడప నగరంలోని ఆర్కే నగర్లో కొందరు హిజ్రాలతో కలిసి ఎవరూ లేని సమయంలో మహిళలపై దాడి చేసి గాయపరిచి బంగారు వస్తువులు ఎత్తుకెళ్లారని ప్రమీల చంద్రకళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్కే నగర్లో ఉదయం చిన్నపిల్లల మధ్య ఇరుగు పొరుగు వారి మధ్య చిన్న వాదులాట జరిగింది. మధ్యాహ్నం వారు హిజ్రాలతో సుమారు 20 మంది ఆడవాళ్లు మగవాళ్లు కత్తులతో వచ్చారని, మగవాళ్లు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో మాపై విచక్షణ రహితంగా కొట్టారన్నారు. ప్రమీల గర్భవతి అని చూడకుండా బట్టలు చించి దాడి చేశారన్నారు. అదే సమయంలో మా నాన్న అమ్మ రావడంతో వారిని కూడా కొట్టారన్నారు. మెరడలో ఉన్న బంగారు వస్తువులు అన్ని లాక్కొని వెళ్లారన్నారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ కావడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు కూడా చేదరించుకుంటూ ఫిర్యాదు తీసుకోకుండా లోతుగా విచారణ చేయాలి, రేపు మాపురా అంటూ హేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఇదేనా ఎస్పీ చెప్పిన ఫ్రెండ్లీ పోలీస్ అని వారు ప్రశ్నించారు. మాకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అన్నారు. అందుకు పోలీసులే ప్రధాన కారణమన్నారు. పేరు ప్రమీల, నా ఆర్కే నగరు. ఇంట్లో లేడీస్ ఉంటే జెంట్స్ పనికి పోయినారు. ఇంట్లో వచ్చి కత్తులతో ఎట్లాంటి ఇది చేసేసినారు. నేను కడుపుతో అన్నాను, నెలలు అయి ఉన్నాయి కడుపుతో దాన్ని ఎట్లాంటి ఇది చేసేసినారు. చైన్స్ కూడా తీసుకున్నారు, అసలు చైన్స్ లేవు, ఏం లేవు, మెల్లో ఉంటే అన్ని ఇగ్గుకొని పోయి కొట్టినారు సార్, దారుణంగా కొట్టినారు. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీని కింద వేసి కాళ్ళతో తన్నారు సార్. అసలు బట్టలు ఎట్లంటే అట్లా చింపేసినారు. నేను చూపిలేను అవన్నీ. అసలు ఎక్కడ పడితే అక్కడ కొట్టడము. ఇజ్రాయిల్స్కి ఏం అవసరం, ఇంట్లోకి రానికే ఉండదు సార్. వాళ్ళకి ఎందుకు వచ్చి మమ్మల్ని కొట్టినారు? మాకు అవి కావాలి సార్. మా చైన్స్, మొబైల్స్ తీసుకున్నారు. ప్రెగ్నెన్సీని ఒక లేడీని కింద వేసి కాళ్ళతో మగపిల్లలు 3 తన్నారు సార్. ఇంటి పక్కల ఏదో కొంచెం ఫ్యామిలీ గొడవ పడినాం సార్. ఆ ఫ్యామిలీ గొడవ పడినాం. ఫ్యామిలీ చూసుకోలేదు. ఉన్న వాళ్ళని పిలిపించి ఇంట్లోకి ఒక 50 మందిని మనుషులను పిలిపించి కత్తులతో కట్టెలతో కింద ఇటుకరాళ్ళతో అన్ని కొట్టించి చాలా దారుణంగా చేసినారు సార్. చేయడం అయితే మాకేం సంబంధం లేదు సార్. మేము దావలో అదే రూట్లో పోవాలి, అదే రూట్లో రావాలి. వచ్చిన దావన పోయేప్పుడు చూసి మనుషుల్ని చూసి ఎట్లంటే ఇదిగా మాట్లాడుతుంది. ఏదో అక్క పిల్లల గురించి గొడవ వచ్చింది సార్. ఒకసారి అమ్మ ఇది ఇట్లా నీకు సరిపోయినప్పుడు నువ్వు మొహం తిప్పుకో, మాకు సరిపోయినప్పుడు మేము మొహం తిప్పుకుంటాం, దావలో పోయేప్పుడు ఇట్లా గొడవ పడద్దని నేను చెప్పినా కూడా వినలే సార్. బాయ్స్ని పిలుచుకొచ్చి ఇంట్లో లేడీస్ మీద పడి కొట్టినారు సార్. మరి వాళ్ళు కత్తులతో. మా బంధువులు కాదు సార్, పక్కింటి వాళ్ళు, పక్క వీధి. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీని కొట్టడం చాలా దారుణం సార్. ఇదైతే బట్టలు అయితే ఎక్కడెక్కడ చింపేసినారు కానీ నేనైతే చూపించలేను. చాలా దారుణంగా చింపినారు. అందులో ఆడవాళ్ళు కూడా కాదు చింపింది, మగపిల్లలు. ఇచ్చినాను సార్. అక్కడ ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు. మీడియా అంటే ఇక్కడికి ఎందుకు వచ్చినారు, బయట పోయి చూసుకోపోండి, బయట పోయి కొట్టుకోపోండి మీరు అని మాట్లాడుతున్నారు. కానీ ఇది న్యాయమే, ఇది న్యాయం చేయాలని టైం పడుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఇది చాలా లోతుగా పోయింది, ఇంకా టైం పడుతుంది, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎస్ఐ చెప్పినారు. ఎస్ఐ పేరు మాది రిమ్స్ స్టేషన్ వస్తుంది సార్, ఆర్కే నగర్కి. ఆ స్టేషన్కి వెళ్తుంటే ఆ మాట చెప్పినారు. నా పేరు చంద్రకళ, మాది రామకృష్ణ నగరు. నిన్న మా పిల్లలతో ఆడుకుంటా వాళ్ళ ఇంటి పక్కన ఉంటే పిల్లల్ని చాలా అసహ్యంగా మాట్లాడుతూ అంటే నేను డ్యూటీ నుంచి వస్తా అంటే నా మీద కావాలనే మాటలతో ఎట్లా అంటే మాట్లాడుతూ తిడతా అంటే నేను కూడా ఇట్లా ఇదే అయిపోయినా. కానీ గమ్ముగా అయిపోయినా, మాడికి గమ్ముగా అయిపోయింది. ఈరోజు మా ఇంటైనా లేని చూసి ఇజ్రాలను 2-3 మగపిల్లలను ఇంకా 5-6 మంది ఆడవాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ని కత్తులతో తీసుకొని వచ్చి ఎట్లా అంటే ఇది చేసి పోయినారు. వాళ్ళు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పోయినారు. మా ఇంటైనా లేని సమయం చూసుకొని వచ్చినారట ఇంట్లోకి. అయినా ఇజ్రాయల్కు ఏమన్నా అవసరమా? మేము ఇజ్రాయల్ జోలికి మేము పోలే. అసలు వాళ్ళతో మాకేం పని మా ఇంటికి రావడం? వాళ్ళు ఏదేదో ఉన్నా వాళ్ళు మాట్లాడాలి కానీ వచ్చి ఇజ్రాయల్ని తీసుకొని వచ్చి ఏమన్నా అది ఇదే. అది మా ఇంటనే లేని సమయంలో కత్తులు తీసుకొని తాగి వాళ్ళు ఎంత అసహ్యంగా వచ్చినారంటే అంత అసహ్యంగా వచ్చినారు మా మీదికి. అట్లా వచ్చినారు. చేయించిన వాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు. వాళ్ళ భర్త పేరు వచ్చి ప్రేము, ఆమె పేరు వచ్చి స్వీటీ. ఏం సమస్యలు లేవు, ఏం లేవు అసలు. పిల్లల సమస్య దావలో వస్తా పోతా చూటిపోటి మాటలతో అది పెద్ద గొడవ చేసి ఇది చేసి వాళ్ళను మా ఇంటి దగ్గరికి రప్పించింది. పోయినాం సార్. పోయినా గురికి వాళ్ళు ఏం పట్టించుకోవాలి అసలుకి. ఇది ఏదో పెద్ద లోతుగా ఉంది, ఇంకా మీకు టైం పడుతుంది, మీరు కూర్చోండి, మళ్ళీ సాయంత్రం రాపోండి అంటున్నారు. అందుకు మేము వీడియోని ఆశిస్తున్నాం సార్. అర్థమైందా సార్? సెల్ ఫోన్లు కూడా తీసేసుకున్నారు, సెల్ ఫోన్లు తీసుకున్నారు, చైన్లు తీసుకున్నారు. నా పిల్లలను నాశనం చేశారు.
మొత్తం ఎట్లా నాశనం చేశారంటే అట్లా ఎట్లా నాశనం చేశారంటే నేను వెళ్ళి చూసే లోపల మొత్తం నాశనం అయిపోయింది. నేను వెళ్ళి చూసే లోపలే మొత్తం నాశనం అయిపోయింది. నేను పైకి లాగడానికి నా వయసుకు నాకు సరిపోలేదు. విషయం ఏంటంటే మార్నింగు 9 గంటలకు గొడవ జరుగుతుంది. ఏం గొడవ ఏం కథ అనేది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళే లోపల 20 మంది లేడీసు, 3 కొడ్జాలు, 20 మంది లేడీసు, 3 బాయ్స్ కొడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఎవరిని కొడుతున్నారో అర్థం కావట్లేదు. నేను వెళ్ళా, అరే బాబు ఎందుకురా ఈ వ్యాపారం ఏందిరా కథ, ఇవి విషయం ఏంది, అసలు విషయం ఏంటంటే నా కొడుకు వెళ్ళాడు, నా కొడుకును కూడా కొట్టేశారు. ఇంత కొట్టినా కూడా అరే బాబు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మనం చేసుకుందాం, క్లియర్ చేసుకుందాం అంటే తూ కోనేరే అని నన్ను అంటున్నారు. తూ కోనేరే వాళ్ళ అంటే నా వయసుకు నా కథకు విషయం ఏంటంటే అందరినీ తీసి పక్కన పెట్టేసి ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్లో న్యాయం అనేది జరగలేదు. పోలీస్ స్టేషన్లో సాధ్యమైనంత వరకు ట్రై చేసాం. పోలీస్ స్టేషన్లో 2 గంటలు కాదు 3 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ₹1 న్యాయం కూడా జరగలే. సాయంత్రం రండి, సాయంత్రం వస్తే మాట్లాడదాం అంటున్నారు పోలీసులు. నా పిల్లలు ఎట్లయిపోయారంటే అట్లయిపోయారు. ఇల్లు నా పిల్లలకు న్యాయం చేయండి ప్లీజ్.